ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగితే నిన్న ఆ పహల్గాం దాడి కారకులైన వారిని ముగ్గురిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. కోఇన్సిడెన్స్ ఏంటి? ఒకవైపు ఆపరేషన్ సింధూర్పై చర్చ, అదే రోజు భద్రతా బలగాలు సులేమాన్ షా అండ్ ఇంకో ఇద్దరిని కూడా మట్టుబెట్టిన పరిస్థితి. చిదంబరం, కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. అసలు ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారనడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అని చెప్పేసి. ఏంటి కోఇన్సిడెన్సా ఏంటి, ఏ రకంగా చూడాలి అంటే ప్రతిపక్షాలు ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు కొన్ని దేశాలలో విమర్శలు వస్తున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నట్టుగా ఈ టర్కీ అవ్వచ్చు, లేకపోతే అజర్బైజాన్ అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్ మీడియా అవ్వచ్చు, పాకిస్తాన్లోని అన్ని పార్టీలు అవ్వచ్చు, చాలా అనుమానాలు కించపరిచే విధంగా, స్థాయిని తగ్గించే విధంగా భారత సైన్యాన్ని లేకపోతే మన నేతల్ని తగ్గించే విధంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో కోఇన్సిడెన్సా ఏంటి? నిన్నే ఎందుకు భద్రతా బలగాలు వాళ్ళని మట్టుబెట్టాయి? అండి, ఇప్పుడు సమయం దేనికైనా ఒక అద్భుతమైన సందర్భం అంటారు చూడండి, ఒక కాంటెక్స్ట్ అంటారు. ఈ సందర్భం ఏంటి? నిన్న ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ నలుగురు పహల్గాం మీద దాడి చేసిన వాళ్ళు నలుగురు ఏమయ్యారు, ఇంతవరకు ఎక్కడ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా చిదంబరం అడుగుతున్నారు, ఈ నలుగురు ఎక్కడికి పోయారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పాకిస్తాన్ ఎందుకు మనం పాకిస్తాన్ నుంచే వచ్చారని ఎందుకు అనుకోవాలి అనే ఒక సందేహం కూడా ఆయన రైజ్ చేశారు. ఇక్కడ నేను చూస్తే ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ గారు ఇంకా రిప్లై ఇవ్వబోతున్నారు. అప్పుడే ఆపరేషన్ మహాదేవ్, అదేవిధంగా పహల్గాం దాడిలో పార్టిసిపేషన్ నలుగురిని చంపేసాం అనుకుంటూ రిపోర్ట్లు వచ్చినాయి. కానీ చివరికి ఏమైంది వెరిఫై చేస్తే పహల్గాం దాడిలో మాస్టర్ మైండ్ అయిన సులేమాన్ షా అనే అతను చనిపోయాడు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇద్దరు ప్రాణాలతో పట్టుకున్నాం, గాయాలతో. ఓ ముగ్గురు చనిపోయిన వాళ్ళు కూడా అనుమానాస్పదంగా అందులో ఉండే అవకాశం ఉంది అన్నారు. కానీ ఏంటంటే ఈ పహల్గాం దాడిలో పార్టిసిపేట్ చేసిన ఈ నలుగురు ఈ ఆపరేషన్ మహాదేవ్లో చనిపోలేదు, వేరే వాళ్ళు చనిపోయారు. కాకపోతే దాంతో లింక్ ఉన్న మాస్టర్ మైండ్ సులేమాన్ షా చనిపోయాడు అనేది వచ్చింది. అంటే ఏంటి? ఆపరేషన్ మహాదేవ్ అనేది ఈ పహల్గాం దాడిలో ఉన్న వాళ్ళని కొంతమందిని చంపడం జరిగింది. కానీ ఈ నలుగురే ఇంకా ఏరి అనేది ఇప్పటికీ వాళ్ళ వేరే బోర్డ్స్ ఎక్కడనేది ఇప్పటికీ ఒక క్వశ్చనేనండి. ఇది ఒక మనం గమనించుకోవాలి ఈ విషయాన్ని. సో దీన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే అసలు ఈ సమయం ఏంటి? ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడే ఈ ఎన్కౌంటర్ జరిగిందా ఏంటి దీని గొడవ అనేది మనం అనుమానాస్పదాలను రేకెత్తించిందనమాట. కానీ ఏదేమైనప్పటికీ ఆపరేషన్ మహాదేవ్ అనేది ఆపరేషన్ ఆర్మీ చేస్తూనే ఉంటుంది. కాశ్మీర్ అన్నాక రోజుకు 4-5 ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయి. అందులో డెప్త్ లేదు కాబట్టి మనకు కొన్ని తెలియదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు సైనికులు చనిపోయినా, అటువైపు టెర్రరిస్టులు చనిపోయినా, మన భారత సైనికులు కోల్పోతే ఆపరేషన్ న్యూస్లోకి వస్తూ ఉంటుంది, లేకపోతే హ్యూజ్ అమ్యునేషన్ పట్టుకున్నా. కానీ ఇక్కడ ఆపరేషన్ మహాదేవ్లో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 1 డజన్ ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయి. లక్షల సైన్యం ఉంది అక్కడ, 2-3 లక్షల సైన్యం ఎప్పుడు పట్టుకుంటూనే ఉంటారు. ఒక టెరిటరీ బాగోదు అక్కడ, పర్వతాలు అరణ్యాలతో కూడి మంచు కప్పబడి భయానకమైన ఇటు పీర్పంజల్ రేంజ్ నుంచి జాస్కర్ లడక్ రేంజ్ వరకే ఇవి ఉంటాయండి పర్వతాలు. అదేవిధంగా నదులు ఉంటాయి, హ్యూజ్ నదులు, అక్కడ వెళ్ళడానికి ఉండదు. అలాంటి దండకారణ్యం లాంటి భయానకమైన అటవీ ప్రాంతంలో సైన్యం ఎంత వెతికినా దొరకరు వాళ్ళు. అందుకే పాకిస్తాన్ 10 మంది వచ్చి ఈ హడావుడి చేస్తూ ఉంటారండి. కాబట్టి ఈ ఆపరేషన్ మహాదేవ్ అనేది సందర్భాన్ని ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్నప్పుడు జరిగింది కాబట్టి దానిపై అనుమానాలు రేకిస్తారు. కానీ చిదంబరం అన్నట్టు ఈ తీవ్రవాదులు ఇక్కడి నుంచే వచ్చారా, ఇండియా నుంచే వచ్చారా, అది ఇండియా నుంచి వచ్చినా బయట నుంచి వచ్చినా వాళ్ళు ఎవరి తరపున పనిచేశారు? ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు రిక్రూట్ అయ్యారు. వాళ్ళు లష్కర్ ఈ తోయబాకు అనుబంధ సంస్థ కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చినా, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకళ్ళు వచ్చినా, ఏ మతం నుంచి వచ్చినా, పాకిస్తాన్ నుంచి వచ్చినా వాళ్ళు పాకిస్తాన్ తరపు నుంచే పనిచేశారు కాబట్టి వాళ్ళు పాకిస్తానీలే. కాబట్టి చిదంబరం గారు అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు. వాళ్ళు పాకిస్తానీలే, వాళ్ళు శత్రువులే, శత్రు దేశమే వాళ్ళని అటాక్ చేయవలసిందే. కాబట్టి అది సందర్భం అనేది ఒక క్వశ్చన్ అయింది అంతే.